మాజీ సీఎం జగన్ టార్గెట్ గా టీడీపీ నేతలు విమర్శల వర్షం కురిపించారు. ప్రతిపక్ష హోదా పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై మంత్రి అచ్చెన్నాయుడు, మండలి చీఫ్ విప్ అనురాధ, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఓడిపోయిన నాయకులను అసెంబ్లీలోకి వచ్చి కూర్చోవడం ఎంత తప్పో జగన్ ప్రతిపక్ష హోదా అడగటం కూడా అంతే తప్పు అని ఫైర్ అయ్యారు. ఈ రోజు నీకు ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వు అసమర్థుడు అని చెప్పి ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని నీకు ఆ హోదా ఇవ్వకపోతే దాన్ని కుంటి సాకు పెట్టి నీ అహంకారం 5 సంవత్సరాల నీ అహంకారం మళ్ళీ ఈరోజు శాసనసభలో బయటపడుతుందని ఒక దురుద్దేశంతో నువ్వు ఈ సాకుతో ఎగ్గొట్టడం. ప్రతి ఒక్కరూ అసలు ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులు ఉంటారా? ఇటువంటి వాదన చేస్తారా? ఇంతవరకు దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇటువంటి వాదన వచ్చిందని ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు. చాలా దారుణమైన విషయం. శాసన మండలిలో కూడా వాళ్ళు ఏదో ఒక పిచ్చి ప్రశ్న వేయడం, దానికి కూడా సమాధానం చెప్పడానికి మా మంత్రులు రెడీగా ఉన్నా సమాధానం ఈయన ఓపిక లేక వాకౌట్లు చేయటం వాళ్ళు చేసే పద్ధతి. అది మాట్లాడితే 100 సార్లు ఒక అబద్ధాన్ని చెప్పంగా అదే నిజమైపోయిద్ది అనే ఆలోచన విధానంతో వైసీపీ ఉంది. ఇది కరెక్ట్ కాదు. అసెంబ్లీకి రాకపోవడానికి అందరికీ కారణం ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. 18 సీట్లు వస్తే గానీ ప్రతిపక్ష హోదా రాదు. ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు మీకు. అది మీరు గమనించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. సభకు రా, మాట్లాడదాం. శాసనమండలికి ఎందుకు వెళ్తావు? మెజార్టీ ఉంటే వెళ్తావు. నీ మెజార్టీ రాలే, సూత్రం తెలుస్తుంది కదా. నీకు మెజార్టీ ఉంది కనుక కౌన్సిల్లో మోషన్ రాజు గారు కానీ లేక నీ ఎమ్మెల్యేలు కానీ క్యాబినెట్ రంగాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మరి నీకెలా వస్తుంది? వచ్చేసాను, ముఖ్యమంత్రిని అయిపోతున్నాను, రేపు మాప రెడీగా ఉండండి అంటున్నావు. ఎలా అవుతావు? 1,00,000 కోట్లు దోచుకున్నా నువ్వు ఎలా ముఖ్యమంత్రి అవుతావు? ప్రజలు ఆలోచించారు, తెలుసుకున్నారు. ఇక నిన్ను దరిదాపులో రానిచ్చే పరిస్థితి లేదు.